శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జనవరి 6, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం సంకష్టహర చతుర్దశి. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. తిథి తదియ. ఉదయం 8:01 వరకు. ఉపరి చవితి. వారం మంగళవారం. నక్షత్రం ఆశ్లేష. మధ్యాహ్నం 12:17 వరకు. ఉపరి మఖ. యోగం ప్రీతి. రాత్రి 8:21 వరకు. ఉపరి ఆయుష్మాన్. కరణం భద్ర. ఉదయం 8:01 వరకు. వణజి రాత్రి 7:20 వరకు. ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు ఉదయం 12 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 10:46 నుండి 12:17 వరకు. అభిజిత్ కాలం పగలు 11:51 నుండి 12:36 వరకు. వర్జ్యం రాత్రి 12:07 నుండి 1:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:37 వరకు మరియు రాత్రి 10:57 నుండి 11:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:01 నుండి 4:25 వరకు. గుళిక కాలం పగలు 12:13 నుండి 1:37 వరకు. యమగండం ఉదయం 9:25 నుండి 10:49 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:38 నుండి 8:52 వరకు. సంగమకాలం 8:52 నుండి 11:06 వరకు. మధ్యాహ్న కాలం 11:06 నుండి 1:20 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:20 నుండి 3:35 వరకు. ఆబ్దికం తిథి పుష్య బహుళ చవితి. సాయంకాలం సాయంత్రం 3:35 నుండి 5:49 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:49 నుండి 8:23 వరకు. రాత్రి కాలం రాత్రి 8:23 నుండి 11:48 వరకు. నిశీధి కాలం రాత్రి 11:45 నుండి 12:39 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:47 వరకు. సూర్యోదయస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:38. అస్తమ సమయం సాయంత్రం 5:49. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:48. అస్తమ సమయం సాయంత్రం 5:55. సూర్యరాశి ధనస్సు. చంద్రరాశి కర్కాటకం మరియు సింహం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు. వృషభ రాశి దైవ చింతన పెరుగుతుంది. రుణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. కుటుంబంలో కొందరి మాటలు వివాదాస్పదంగా మారతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. మిథున రాశి ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మరింతగా మందగిస్తాయి. మానసికంగా సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు పెరుగుతాయి. కర్కాటక రాశి ఉద్యోగములో ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపారములో నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సింహరాశి
సంఘంలో పెద్దల పరిచయాలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగములో శ్రమకు తగిన ఫలితం లభించదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి ఇబ్బంది తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య రాశి దైవ కార్యక్రమాలకు ధన అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మొంటి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో మెరుగైన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలత పరిస్థితులుంటాయి. చుట్టుపక్కల వారితో వివాదాలతో పైచేయి సాధిస్తారు. రాజకీయ సభా సమావేశాలకు హాజరవుతారు. తులారాశి కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు వేధిస్తాయి. స్థిరాస్తి సంబంధిత విషయాలలో వివాదాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలిసిరావు. వృశ్చిక రాశి బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగములో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడతారు. ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగులు అధికారుల ఆదరణ పెరుగుతుంది. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మకర రాశి ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దూర ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. బంధువర్గం వారితో మాట పట్టింపులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. కుంభరాశి వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ఖర్చులకు తగిన ఆదాయం లభించదు. ఉద్యోగములో స్థానచలన సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు వ్యర్థంగా మిగులుతాయి. మీనరాశి అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. దీర్ఘకాలిక వివాదాల నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.